ఆథర్ మీటర్ కాన్సెప్ట్. ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినామే దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు. 20 ఏళ్ల వయసున్న హైదరాబాదీ. స్మార్ట్ దునియాలో రీల్స్ చుట్టూ కొట్టుమిట్టాడుతున్న ఈ తరానికి చెందిన బిశ్వరూప బారిక్ తన చుట్టూ ఉన్నవాళ్లకు పుస్తక పఠనాన్ని చేరువ చేస్తోంది. ఆఫ్లైన్ క్లబ్ స్థాపించి రచయితలకు, పాఠకులకు వారధిగా నిలుస్తోంది. ఈమె పేరు బిశ్వరూప బారిక్. తల్లి ఉపాధ్యాయురాలు. చిన్నప్పటినుంచి క్రమశిక్షణ, పుస్తక పఠనం తన దినచర్యలో భాగంగా మారిపోయాయి. ఖాళీ చిక్కితే చాలు పుస్తకాలు చదివేది. ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి కావలసిన పుస్తకాలన్నీ ఇట్టే దొరికిపోయేవి. పనిగట్టుకుని బుక్ స్టాల్స్ అన్నీ చుట్టేసేది. అలా చదివిన పుస్తకాల్లోని విషయాలు ఎవరితోనైనా పంచుకోవాలనే ఆలోచనలతో ఆఫ్లైన్ క్లబ్తో ముందుకొచ్చింది. ఆఫ్లైన్ క్లబ్ ఏందన్నమాట. సో మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ మూవీస్. వీ డూ మూవీ సెషన్స్. సో వీఆర్ మెయిన్ ఫోకస్ ఇస్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో బుక్ రీడింగ్ సెషన్స్. సో ఆఫ్లైన్ క్లబ్ ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా. దాని కింద అన్నీ వస్తాయి. కానీ మళ్ళీ దెన్ వీ అండర్స్టూడ్కి కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే వెన్ టూ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ యూ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. సో దట్ ఈస్ వై ఆఫ్లైన్ క్లబ్ ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా. వీ డూ మల్టిపుల్ ఈవెంట్స్, ప్రమోషన్ ఓవర్ దేర్, అండ్ దెన్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ దిస్ ఆథర్ లాంచ్, ఆథర్ బ్యాంటర్ క్లబ్. ప్రతి ఆదివారం హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో పుస్తకాలు చదువుతూ ఉంటారని విని వాళ్లలో ఒకరిగా చేరి పుస్తకాలను చదవడం, అందులోని విషయాలు పంచుకోవడం చేసేది. సికింద్రాబాద్లో ఉండే తాను ప్రతి ఆదివారం కేబీఆర్ పార్క్ వరకు వెళ్లడం కాస్త ఇబ్బంది కావడంతో స్థానికంగానే రీడింగ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలనుకుంది. ఏడాది తర్వాత మిత్రుడు ఖాద్రీతో కలిసి ఆ పని పూర్తి చేసింది. 2 years నుంచి మేము రీడింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఇది అర్థమైంది అంటే దే ఆర్ సో మెనీ ఆథర్స్, లైక్ దే ఆర్ ఐటీ వర్క్, లైక్ దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ అవన్నీ, అండ్ దే ఆల్సో హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ రైటింగ్. సో వీ వర్ లైక్ వీ హ్యావ్ రీడర్స్, సో లెట్స్ కనెక్ట్ ఆథర్స్ అండ్ రీడర్స్. సో దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్, టు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ లైక్ not every reader can afford PR, media marketing. So this is how they come, and dedicated 40 readers or 30-40 readers, they concentrate and explain about the book and launch the books. తన దృష్టిలో బుక్ రీడింగ్ మంచి ఫిట్నెస్ మంత్రం అంటోంది బిశ్వరూప. ఫోన్లో మునిగిపోతున్న నగరవాసులకు పుస్తక పఠనంతో ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే తమ క్లబ్ లక్ష్యమని వివరిస్తోంది. అలా 2024లో ఆఫ్లైన్ క్లబ్ ప్రారంభించి ప్రతివారం ఆథర్ మీటర్ పేరుతో పుస్తక పఠనం, పుస్తక రచయితతో పాఠకుల ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. సో దీంతో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇప్పటికే అయితే ప్రస్తుతానికి మేము 14 బుక్స్ ఇట్లా లాంచ్ చేసినాం హైదరాబాద్లో. సో హోప్ఫుల్లీ వీ జస్ట్ ఇంక్రీజ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో దట్స్ ద గోల్ విత్ ఆథర్ బ్యాంటర్ క్లబ్, అండ్ ద సేమ్ గోస్ టు ఆఫ్లైన్ క్లబ్ ఆల్సో. సో నా చిన్నప్పటి నుంచి బుక్స్ ఇష్టం అనమాట. సో నేను ఎప్పుడు బుక్స్ చదువుతా కొన్నిసార్లు రాయడం కూడా ట్రై చేసినాను. సో ఐ వాజ్ లైక్ ఐ లైక్ దిస్ బుక్స్. తర్వాత నేను ఎప్పుడు కాలేజ్లో ఉంటే that's when I understood that's why when I got to know Reads ki itla community okati undani. So I participated and then I became a part of it. I was always enthusiastic to read, write. I like books, so I am in this thing. పుస్తక పాఠకులకు, రచయితలకు మధ్య ఆథర్ మీటర్ వారధిలా పనిచేస్తోంది. పుస్తకం చదివే సమయంలో మదిలో మెదిలే ఎన్నో ఆలోచనల్ని రచయితతో పంచుకోవడానికి ఇదో చక్కని వేదికగా మారుతోందంటోంది బిశ్వరూప. ఇన్స్టా, వాట్సాప్ వేదికగా తమ క్లబ్కి మంచి స్పందన వస్తోందంటోంది. ఎక్కువగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉండే పుస్తక ప్రియులందరూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారని చెబుతోంది. Right now I'm just working to bring people together, community and all. Hopefully it increases. I want to go global. That's my goal for now, to connect people from all over the world, all over the state. Reading sessions we have done for 2 years every weekend, Saturday, Sunday we do. And this author banter we have started 6 months back, and touchwood we have completed 14 authors for now. ఇటీవల కొండాపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోబోటిక్ సైంటిస్ట్ అవినాష్ రాసిన హౌ టు క్విట్ క్విటింగ్ అనే పుస్తకం గురించి పాఠకులు సమీక్షించి వారి అభిప్రాయాలను రచయితకు తెలిపారు. ఇలా ఇప్పటికీ 17 సెషన్లు నిర్వహించామని, పాఠకుల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది బిశ్వరూప. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పుస్తక రచయితలు, పాఠకులు ఆమెను అభినందిస్తున్నారు. సో ఈ మైండ్ సెట్ మార్చాలంటే ఏంటి, బెటర్ బర్నర్ మైండ్ సెట్లోకి వెళ్ళాలంటే ఎలాగా అనేది ఒక 21 days ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను అన్నమాట. ఇట్స్ కాల్డ్ 21-30. ఎవ్రీడే ఒక 30 minutes. 21 daysకి 30 minutes ఈచ్ డే స్పెండ్ చేస్తే
దాని తర్వాత ఏ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేసినా మానేయకుండా ఫినిష్ చేయడం ఎలా అన్నది బుక్. దే డూయింగ్ అ గుడ్ జాబ్. అంటే బుక్ చదవడం ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చాలామందికి అన్నది చాలామంది మర్చిపోయారు ఈ రోజుల్లో. ఎవరు అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జెమినైలో కానీ లేకపోతే చాట్‌జీపీటీలో కానీ టైప్ చేసి తెలుసుకుంటున్నారు. మనం రాసినప్పటికీ చదివినప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో వాళ్ళే రాసినా కానీ మళ్ళీ నేను అడుగుతూ ఉంటాను అనమాట. మళ్ళీ మీరు బుక్ చదివినప్పుడు ఏం నేర్చుకున్నారు, ఈ బుక్ నుంచి లేదా ఈ క్యారెక్టర్స్ నుంచి మీరేమి నేర్చుకున్నారు, ఏం మార్చారు, జీవితంలో ఏమన్నా ఉపయోగపడ్డాయా లేవా అని అలా అడుగుతూ ఉంటా. సో అట్లా నేను కూడా చాలా నేర్చుకున్నాను అనమాట. Feel shy to go and talk to people like strangers, but here they have created an environment so that we can come and we can just like meet the strangers and share our feelings and everything that like what we can't do generally. ప్రతి ఆదివారం అనుకూలంగా ఉన్న ఒక కెఫేలో ఆథర్ మీటర్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పుడు ఎక్కడ అనేది చెప్పుకుంటున్నారు.